ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు, సంఘానికి రాస్తున్నప్పుడు కొరింథీలకు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను మాదిరిగా పెట్టుకోండి అని అన్నాడంటే, ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఆ మాట అనాలంటే ఈ మాట మనం చెప్పగలమా? ఏమంటే తల్లిదండ్రులుగా పిల్లలను కూర్చోబెట్టి, ఒరేయ్ ఒక తల్లి, ఒరే మీ నాన్నను చూడరా అని ఒక తల్లి నాన్నను చూపించి ఎలా ఉండాలో నాన్నను చూపించే ఆ పరిస్థితి. పోనీ కూతుర్ని చూపించి తండ్రి, అమ్మ ఇక మీ అమ్మ చూసావా ఎంత భక్తిపరురాలో, మీ అమ్మ చూసావా ఎంత చక్కగా మాట్లాడుతుందో, అమ్మకు చూసావా ఎంత చక్కగా వాక్యం పట్ల ఆసక్తి ఉందో, అలా నువ్వు కూడా అమ్మను చూడు, అమ్మను మాదిరిగా పెట్టు అని ఒక తండ్రి తన కూతురికి తన తల్లిని మాదిరిగా చూపించగలుగుతున్నాడా? ఒక తల్లి తన కుమారుణ్ణి తన తండ్రిని మాదిరిగా చూపించగలుగుతుందా? అలాంటి సిచ్యువేషన్ నిజంగా మన కుటుంబాలలో ఉండుంటే ఎంత బాగుంటాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులుగా తండ్రులుగా మీ కుటుంబాలలో మీ పిల్లలకు మీరే ఎందుకు మాదిరిగా ఉండలేకపోతున్నారు? అంటే మన కుటుంబంలో ఉన్న వారికే మనం మాదిరిగా ఉండలేకపోయినప్పుడు ఈ సమాజానికి మనం ఏ విషయంలో మాదిరిగా ఉంటాం? వినటానికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, చాలా చిన్న విషయాలుగా మీకు అనిపించవచ్చు. కాదు. ఇవి మీకు కిరీటాన్ని లేదా రాబోయేటువంటి లోకాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి.